ఊరి కాని ఊరు కానీ సదంలో దొంగతనం చేశాడు. దొంగతనమే వృత్తిగా పెట్టుకున్నాడు. చివరికి రాజంపేట్ పోలీసులకు చిక్కాడు. దీంతో అతనిపై నమోదైన కేసుల వివరాలన్నీ పోలీసులు వెల్లడించారు. రాజంపేటలో పోలీసులు బంగారం దొంగ వేముల విశ్వనాథ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి 9,50,000 విలువ చేసే 92 గ్రాముల బంగారం, పల్సర్ బైకు, రక్తపు మరకల రాయి, ఒప్పో ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సదుము, పెనుగులూరు, పుల్లంపేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన దొంగతనం కేసులకు సంబంధించి బంగారం గుర్తించారు. ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్న సిబ్బందిని ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డా అభినందించారు.